శనేశ్వర దేవునికి ప్రత్యేక పూజలు చేయిస్తున్నటువంటి అయ్యవార్లు ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు వచ్చిన వారికి మంచి నూనె, నల్ల బట్ట, నల్ల నువ్వులతో ప్రతి ఒక్కరికి వారి చేతిలో వీధిగా పూజలు చేయించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క భక్తులకు స్వయంగా దగ్గరుండి చేయించడం జరుగుతుంది అయ్యవార్లు. ఆ తర్వాత హారతి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు దగ్గర ఒక 5 నుంచి 6 వేల భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ వారు చెప్తున్నారు. తీసుకోండి. దండం పెట్టుకుని సార్, నిలబడొద్దు, దండం పెట్టుకోండి. ఎండాకాలం కాబట్టి భక్తుల యొక్క సౌకర్యం కలిగించొద్దు అని చెప్పేసి ఈ యొక్క ఆలయ కమిటీ వాళ్ళు మొత్తం టెంట్లు వేయడం జరిగింది. మొత్తం తొందర నడవండి. పొద్దున 4 గంటల నుంచి శనీశ్వర దర్శనం తదనంతరం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ సిద్ధేశ్వర ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎంట్రన్స్. 3 సంవత్సరాల కిందట మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు ఈ గుడిని. చాలా పురాతనమైన గుడి. మనం గుడిలోకి ఎంట్రన్స్ కాగానే కుడి వైపున ఆంజనేయ స్వామి, నాగదేవతలు, మళ్ళీ నవగ్రహాలు, మళ్ళీ కాలభైరవని గుడి కూడా దర్శించుకోవచ్చు. గుడిలోకి ఎంట్రన్స్ అయ్యే ముందు మనకు ముందుగా గజస్తంభము,